హాయ్ చుండూరు సిస్టర్స్, ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్నందరూ కామెంట్స్ లో ఆంటీ ఆడపిల్ల ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు ఏమేం పద్ధతులు పాటించాలి కొంచెం వివరంగా చెప్పండి అని అడిగారండి. సో ఈ రోజు నేను అందరికి వివరంగా ఆడపిల్ల ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు మనం ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఆ ఆడపిల్లని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఆ పాపకి ఎలాంటి ఆహారం తినిపించాలి, అలాంటివన్నీ కూడా నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్తానండి. ఆడపిల్ల ఫస్ట్ మెచ్యూర్ అవ్వడాన్ని మనం రజస్వల అంటామండి తెలుగులో, లేదా పుష్పవతి అయింది అని అంటాము, పెద్ద మనిషి అయిందని కూడా అంటుంటాము. ఈ ఆడపిల్ల ఫస్ట్ మెచ్యూర్ అవటం అనేది ప్రకృతి పరంగా జరిగేదండి. దీన్ని ఎవ్వరూ కూడా అదేదో భావనగా ఏదో జరిగిపోతోంది ఆడపిల్లకి అన్నట్టుగా ఎప్పుడూ తీసుకోకండి. చాలా మంచి విషయం అండి. ప్రకృతి పరంగా ఆడపిల్లకు ఒక వరం అండి ప్రథమ రజస్వల అవ్వటం. సో దీన్ని మనం ఎంత ఘనంగా జరిపితే అంత ఇదిగా ఆడపిల్లలు బాగుంటారండి. సో పద్ధతి ప్రకారంగా ఎలా జరపాలి అనేది మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను, ఓకేనా? ఆడపిల్లలండి ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు మీకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యారని తెలియంగానే వెంటనే అండి టైం నోట్ చేసుకోండి. ఏ వారం అయ్యారు, ఎన్ని గడియలకు అయ్యారు అనేది మీరు నోట్ చేసి పెట్టుకోండి. దాన్ని బట్టి అండి ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కొన్ని శాంతులు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు సోమవారం మంగళవారాలు అట్లా కొన్ని వారాల్లో కూడా మంచి వారాలు ఉన్నాయండి. ఆదివారము మంగళవారము శనివారం అయితే కొంచెం చెడు ప్రభావం ఉంటుంది ఆడపిల్లల మీద, మిగతా వారాలు శుభ పరిణామం చూపిస్తాయి. సో మీరు కంపల్సరీగా ఆ పిల్ల ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు వారము తిథి నక్షత్రము అన్ని కూడా కంపల్సరీగా రాసి పెట్టుకోండి. దాన్ని బట్టి మీకు శాంతులు ఉంటాయండి, ఓకేనా? తర్వాత అండి ఆడపిల్ల ఏ బట్టల్లో మెచ్యూర్ అయిందన్న దాన్ని బట్టి కూడా కొన్ని మనకి పూర్వీకులు కొన్ని పద్ధతులు చెప్పారు. తెల్ల బట్టలతో అయితే శుభం అండి, ఎర్ర బట్టలతో అయితేనేమో వ్యాధిగ్రస్తురాలు అంటారు, నల్ల బట్టల్లో అయితేనేమో దరిద్రురాలు అంటారు, పట్టు బట్టల్లో అయితేనేమో పట్టపు రాణి అంటారండి. ఇట్లా అంటే కొత్త బట్టల్లో అయితేనేమో చాలా ధనవంతురాలు అవుతుందని ఇలా మనకి పూర్వీకులు చెప్పున్నారు. సో బట్టలు కూడా మీరు ఏ బట్టల్లో అయిందనేది కూడా మీరు రాసి పెట్టుకోండి. దానికి కూడా శాంతి ఉంటుందండి, ఓకేనా? ఆడపిల్లండి ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పాపని బాల్కనీలో ఒక స్టూల్ వేసి కూర్చోబెట్టేయండి. తర్వాత అండి మీరు ఇంటి దగ్గర ఉన్న 4-5 ముత్తైదులను పిలుచుకొని ఆ పాపని మనకి ఇంట్లోనండి ఒక గదిలో, అంటే అందరూ తిరిగే ప్రదేశం కాకుండా ఒక గది చూసుకొని ఆ గదిలో మూల, ఈశాన్య మూల కానీ నైరుతి మూల కానీ మీరేం చేయాలంటే మేనమామలు ఉంటే మేనమామలండి, ఆ పిల్లకి అమ్మమ్మ తాతయ్యలు అవైలబుల్ గా ఉంటే వాళ్ళు, ఎవరైనా కానీ తాటాకు ఉంటే తాటాకు, కొబ్బరాకులు ఉంటే కొబ్బరాకులు కొట్టి పరిచి దాని మీద వస్త్రం వేసి కూర్చోబెడతారు. ఈ రోజుల్లో తాటాకులు కొబ్బరాకులు అప్పటికప్పుడు దొరకటం కష్టం కాబట్టి మీ ఇంట్లో ఏదైనా చాప ఉంటే పాత చాప, ఆ చాప వేయచ్చండి. చాప కూడా లేకపోతే ఏదైనా పాత దుప్పటి వేసేసి ఆ దుప్పటి మీద తెల్ల వస్త్రం పరిచి ఎలా కూర్చోబెట్టాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అండి మనం ఆ పాప బాల్కనీలో కూర్చుంటుంది కదా, ఆ పాపకి కొంచెం అరచేతిలో పసుపు వేయాలండి. ఆ పాపని మొహంకి రాసుకోమని చెప్పాలి. తర్వాత కాళ్ళకు కూడా మనం పారాణిలాగా పసుపుని రాసుకోమని చెప్పాలి. తర్వాత అండి కొంచెం కుంకుమ వేసి బొట్టు పెట్టుకోమని చెప్పాలి. ఆ పాప అట్లా బాల్కనీలోనే ఉంటుంది. ఈలోపు మనం ఏం చేయాలంటే మిగతా ముత్తైదులందరినీ పిలుచుకొని ఇంట్లో ఒక గదిలో మనం చాప వేసుకుని చాప మీద తెల్ల వస్త్రం వేయాలి. చాప కూడా లేకపోతే ఇలా పాత దుప్పటి వేసుకొని దుప్పటి మీద ఇట్లా వస్త్రం వేసుకోవచ్చు. అట్లా దుప్పటి మీద వస్త్రం వేసుకోనండి ఏం చేయాలంటే మనం 5 తాంబూలాలు ఇట్లా రెడీ చేసుకోవాలి. ఈ 5 తాంబూలాల తమలపాకులు, అరటిపళ్ళు, వక్కతో ఒక 5 తాంబూలాలు రెడీ చేసుకొని అట్లాగే 5 ఎండు కొబ్బరి చిప్పలు, వాటిల్లో చిన్న చిన్న బెల్లం ముక్క పెట్టి రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఈ వస్త్రానికి 4 వైపులా పెట్టుకొని ఒక తాంబూలం మాత్రం ఆ పిల్ల పట్టుకొని కొన్ని అక్షంతలు ఆ పిల్లకి వేసిన తర్వాత తీసుకొచ్చి కూర్చోబెట్టాలన్నమాట. ఇప్పుడు మీకు అరేంజ్ చేసి చూపిస్తాను. ఇలా 4 వైపులా అండి తాంబూలం పెట్టుకొని ఇట్లా కొబ్బరి చిప్ప బెల్లం ముక్కతో మనం 4 మూలలు పెట్టుకోవాలండి. 5వ తాంబూలం కొబ్బరి చిప్ప ఆ పిల్లకి మనం చేతికి ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలన్నమాట. ఇట్లా అరేంజ్ చేసుకోవాలండి. చక్కగా ముందు ఒక దుప్పటి వేసుకొని తెల్ల వస్త్రం వేసుకున్నాక 4 వైపులు 4 తాంబూలాలు ఎండు కొబ్బరిలో బెల్లం ముక్క పెట్టి 4 వైపులా పెట్టాలండి. మధ్యలో ఒక తాంబూలము కొబ్బరి మేము ఆ అమ్మాయికి చేతికి ఇచ్చి కూర్చోబెట్టాలన్నమాట.
ఆ పాపకండి మనం ఇంట్లో ఏదైనా పెద్దవాళ్ళది ఒక తెల్లది ప్రింట్ ఉన్న ఏదైనా డిజైన్ ఉన్నది ఒక ఓణి లాగా ఇచ్చి పవిట్లాగా వేసుకోమని చెప్పాలి. పెద్దవాళ్ళది అచ్చొచ్చిన వాళ్ళు ఉంటారు కదండి ఇంట్లో పెద్ద ముత్తైదువులు, వాళ్ళది ఎవరిదైనా కానీ తెల్ల వస్త్రము కొంచెం ప్రింట్ ఉండాలండి, దాని మీద డిజైన్ ఉండాలి. అట్లాంటిది ఏదైనా ఒక వస్త్రం ఇచ్చి ఆ అమ్మాయిని పవిట్లాగా వేసుకోమని చెప్పాలి. అట్లా వేపించిన తర్వాత ఆ పాపకి ఇట్లా ఒక చెక్క బొమ్మ తీసుకొని ఈ చెక్క బొమ్మకు కూడా మనం లగ్గా ఓణి లాగా ఇట్లా డెకరేట్ చేసి ఆ అమ్మాయికి ఈ బొమ్మ కూడా ఇచ్చి ఈ బొమ్మతో పాటు ఆ అమ్మాయిని కూర్చోబెట్టాలన్నమాట. ఈ బొమ్మ ఎందుకంటే ఆ ఆడపిల్లని ఎక్కడికి పంపించినా తోడిచ్చి పంపిస్తాం కాబట్టి ఇట్లా బొమ్మ కూడా తోడు ఉంటుందన్నమాట. ఓకేనా? ఆడపిల్లని అట్లా ఒక చెక్క బొమ్మ తోడిచ్చి ఇట్లా కూర్చోబెట్టుకోవాలండి. కూర్చోబెట్టిన తర్వాత మనము ఒక ఇంట్లోనే ఒక రోల్ ఉంటుంది కదా, ఆ రోల్ తెచ్చి ఇట్లాగా ఆ పిల్ల ముందే ఎండు కొబ్బరి, పచ్చనపప్పు, నెక్స్ట్ బెల్లం వేసి చిమ్మిరి చేయాలి. కొంతమందికి నువ్వులు బెల్లం చిమ్మిర్లు కూడా ఉంటాయండి. మీకు ఏది ఆనవాయితీ ఉంటే ఆ ఆనవాయితీ ప్రకారం వేసి ఈ రోట్లో దంచి వాటిని చిన్న చిన్న ఉండలు చేసి వచ్చిన ముత్తైదువులకి తాంబూలము ఆ చిమ్మిరి కూడా ఇవ్వాలన్నమాట. ఆ పాపకు కూడా పెట్టాలి తినమని. అట్లాగా ఆ పాపకి ఆ రోజుకి అట్లా కూర్చోబెట్టాలండి. ఫస్ట్ కూర్చోబెట్టే పద్ధతి అయితే మాత్రం ఇంతేనండి. ఇది తర్వాత అండి 3 రోజులు ఆ పాపకి స్నానం చేయించకూడదు. 4వ రోజు మాత్రం ఉదయము దొంగ స్నానం అని ఉంటుందండి. అది ఆ ఇంటి చాకలమ్మాయి వచ్చి ఉదయం పొద్దున్నే ఆ పాపకి స్నానం చేపిస్తుంది. ఆ చాకలమ్మాయి అందుబాటులో లేకపోతే ఆ పిల్లకి మేనత్ అయినా పొయ్యొచ్చండి. ఇది మాత్రం మనకి సాంప్రదాయంగా వస్తున్నది. ఆ తర్వాత 5వ రోజు మళ్ళీ స్నానం చేపిస్తారు. స్నానం చేయించిన తర్వాత ఈ బట్టలన్నీ కూడా ఆ చాకల అమ్మాయికి వెళ్ళిపోతాయండి. ఈ తాంబూలము, ఈ ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా ఆ ఇంటి చాకలికి వెళ్ళిపోతాయండి. నెక్స్ట్ ఆ 5వ రోజు స్నానం చేసిన తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ వేరే వస్త్రాలు వేసి మళ్ళీ ఇక్కడే కూర్చోబెడతారు. ఇంట్లో అయితే కలుపుకోరండి. 11 రోజులు ఖచ్చితంగా ఇట్లా విడిగానే కూర్చోబెట్టాలి. ఆ అమ్మాయికి విడిగా ఒక పళ్ళెము, గ్లాసు అవన్నీ ఇచ్చేయాలండి. ఆ అమ్మాయికి అందులోనే పెట్టాలి. ఆహారం కూడా సాత్వికమైన ఆహారమే పెట్టాలండి. పులగం వండాలి. పెసరపప్పు, బియ్యం వేసి పులగం పెడతారు. ఆవిరి కుడుము పెడతారండి. మినప సున్నులు పెడతారు. తర్వాత అమ్మాయికి బలంకి, నడుంకి బలం కోసం అన్ని కూడా మనం సాంప్రదాయమైన పిండి వంటలే పెడతారండి. అరిసెలని, లేకపోతే మినప సున్ను, రాగి లడ్లు, నువ్వుండలు, చిమ్మిరి ఇలాంటివే పెడతారండి. బయట స్వీట్లు బయటవి పెట్టకూడదు. దయచేసి ఇది మాత్రం అందరూ పాటించండి. ఓకేనా? ఇట్లా చేస్తే అండి ఆ అమ్మాయికి నడుం బలంగా ఉంటుంది. సాత్వికమైన ఆహారమే పెట్టాలండి. మసాలాలు, ఉప్పు, కారాలు ఎక్కువ ఉన్నవి అస్సలు పెట్టకూడదు. ఓకేనా? అలా అండి ఆ అమ్మాయికి మళ్ళీ మజ్జిగ ఇవ్వకూడదండి. కంపల్సరీగా పాలన్నమే పెట్టాలి. రాత్రిపూట కూడా పాలన్నమో లేకపోతే చిమ్మిరి ఉండలో ఆ అమ్మాయి ఏమైనా తినగలిగితే ఇడ్లీ లాంటివి అలాంటివి పెట్టాలి తప్పితే ఉప్పు, కారాలు, మసాలాలు అట్లాంటివి మాత్రం అస్సలు ఆ 11 రోజులు కూడా పెట్టకూడదండి. పులగం మాత్రం ఎన్నిసార్లైనా బాగా నెయ్యి వేసి వండి పెట్టచ్చు. పరవాణాలు పెట్టచ్చు. నెక్స్ట్ మనం పెసరపప్పు, బెల్లం పాయసాలు పెట్టచ్చు. ఇట్లా ఏదైనా కానీ సాంప్రదాయమైన స్వీట్లు అయితే అమ్మాయికి పెట్టచ్చు అనమాట. ఓకేనండి? తర్వాత ఆ అమ్మాయిని ఇట్లా కూర్చోబెట్టి 5వ రోజు స్నానం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ వస్త్రం వేసి వేరే వస్త్రాలు ఆ అమ్మాయిని మళ్ళీ కూర్చోబెడతారు. అవి కూడా 11వ రోజు స్నానం అయిపోయిన తర్వాత ఆ ఇంటి చాకల అమ్మాయికే వెళ్ళిపోతాయండి. అట్లా అండి ఆ అమ్మాయికి మనం స్వీట్లు అయ్యి పెట్టుకొని ఆ అమ్మాయిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టైంలో ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారండి. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా కూడా అమ్మాయికి తోడుగా విడిగా ఇక్కడ పక్కన మంచం వేసుకొని పడుకోమని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి. అందువల్ల కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు తోడుగా మాత్రం పడుకోవాలి. ఇట్లాగా 11 రోజులు విడిగా కూర్చోబెట్టండి మనం ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ ఇంటి దోబికి వెళ్ళిపోతాయండి. ఆ దోబికి కూడా ఈ తాంబూలాలు, ఎండు కొబ్బరి అన్ని కూడా ఇచ్చేసి ఆ దోబికి కూడా ఎంతో కొంత డబ్బు కూడా ఇవ్వాలన్నమాట. ఇవన్నీ ఉతికినందుకు వాటికి కొంత మనం ఎంతో కొంత వాళ్ళకి కానుకగా ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనకి పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయమేనండి. 5 రోజుల తర్వాత అండి చాలా మంది పేరెంటం చేస్తారు. ముత్తైదువుల్ని పిలుచుకొని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి పేరెంటం చేస్తారు. అక్కడి నుంచి 5వ రోజు స్నానం ఉంటుందండి, 7వ రోజు స్నానం ఉంటుంది,
9వ రోజు స్నానం ఉంటుంది, మళ్ళీ 11వ రోజు స్నానం ఉంటుందండి. ఇట్లా స్నానం చేయించి 11వ రోజు చాలా మంది 11వ రోజు అయిన తర్వాత పంతులు గారిని కనుక్కొని ఆ అమ్మాయికి ఏమైనా శాంతులు వచ్చినాయేమో కనుక్కొని ఆ శాంతులు చేయించుకొని పేరెంటం చేస్తారనమాట. అట్లా పేరెంటం చేసి మీరు ఇంటి దగ్గర ఉన్న ముత్తైదులందరినీ పిలుచుకొని ఆ అమ్మాయికి ఆ పేరెంట్ కూర్చోబెట్టి తాంబూలం అవన్నీ ఇచ్చి అమ్మాయిని కూర్చోబెట్టి కొత్త వస్త్రాలు కట్టిస్తారండి. ఇట్లా పేరెంటం చెయ్యాలి. 2వ రోజు స్నానం అయిన తర్వాత అండి అమ్మాయికి కొత్త బట్టలు ఇచ్చి కూర్చోబెడుతున్నారు. తర్వాత అండి మేనమామలు ఆ అమ్మాయికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పించి ఏదైనా బంగారం వస్తువు కానుకగా ఇస్తారండి. మేనమామలు అందుబాటులో లేకపోతే ఆ పాపకి అమ్మమ్మ తాతయ్యలు ఈ ముచ్చట జరిపించవచ్చు. ఇట్లా అమ్మాయిని చక్కగా తయారు చేసి మంచి వస్త్రాలు కట్టి కూర్చోబెట్టి మేనమామలు వస్త్రాలు తెచ్చిన తర్వాత చక్కగా పేరెంటం చేస్తారు. ఇంటి దగ్గర ఉన్న ముత్తైదులందరినీ పిలిచి వాళ్ళందరితో కూడా ఆ అమ్మాయికి అక్షంతలు వేసి ఆ అమ్మాయిని ఆశీర్వదించమని చెప్తారండి. ఇలా జరుగుతుంది పేరెంటం అన్నమాట. ఇట్లా చేస్తే అండి ఆడపిల్లలకి శుభం జరుగుతుంది. కంపల్సరీగా ఏదైనా శాంతులు ఉంటే మాత్రం మీరు పంతులు గారిని కనుక్కొని ఆ శాంతులు చేయించాలండి. అవి చేయిస్తేనే ఆ ఆడపిల్లకి శుభం అన్నమాట. ఓకేనా? అట్లా అండి ఆడపిల్లని మనం ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు చేయాల్సిన పద్ధతులండి. పెట్టాల్సిన ఆహారము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కంపల్సరీగా సిగ్గుపడకుండా పాపకి బయట ఉన్నప్పుడు ఎవరికైనా పక్కన ముత్తైదులకి చెప్పుకొని పేరెంటం చేస్తేనే చాలా మంచిదండి. ఎందుకంటే అందరి ఆశీస్సులు ఉంటేనే ఆ ఆడపిల్లకి భవిష్యత్తులో చాలా బాగుంటుందన్నమాట. అందువల్ల ఇలాంటి చిన్న చిన్న పేరెంటాలు, ముచ్చట్లు, వేడుకలు మనం జరిపితే ఆ పిల్లలు కూడా చాలా సంతోషిస్తారండి. అందువల్ల చక్కగా ఇట్లా జరిపి 11వ రోజు స్నానం అయిన తర్వాత మీరు మీ స్తోమతకు తగ్గట్టుగా పేరెంటం అనేది చెయ్యండి. ఫంక్షన్ అనేది కంపల్సరీగా చెయ్యండి. ఫంక్షన్ చేస్తే అండి అందరి ఆశీస్సులు ఉంటాయి. అందరికి భోజనాలు పెడతారు కదా, మీకు స్తోమతను బట్టి వాళ్ళకి మీరు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. లేదంటే పండు తాంబూలం ఇచ్చి ఆ అమ్మాయిని ఆశీర్వదించమని కూడా చెప్పచ్చు. ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటే ఆడపిల్లలకి ముచ్చటగా ఉంటుందండి. ఓకేనా? మరి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.